పాలకూరలో ఉన్న పోషకాలు. పాలకూర అంటే చాలామంది లైట్‌గా తీసుకుంటారు. కానీ ఇది అసలు పచ్చి బంగారం అని మీకు తెలుసా? రోజూ కొంచెం పాలకూర తింటే ఏం జరుగుతుందో వినండి. 1. ఐరన్. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం బాగా తయారవ్వడానికి, ముఖ్యంగా మహిళలకి అనీమియా తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. 2. విటమిన్ ఏ కళ్ళకి బాగా ఉపయోగపడే విటమిన్ ఏ ఇందులో చాలా ఉంది. డ్రై ఐస్, వీక్ ఐసైట్ ఉన్న వాళ్ళకి రోజు పాలకూర సూపర్. 3. విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచడానికి అవసరమైన విటమిన్ సి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. 4. ఫోలిక్ యాసిడ్. గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా అవసరం. బిడ్డ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. 5. కాల్షియం, మెగ్నీషియం. ఎముకలు బలంగా ఉండటానికి, ఒత్తిడి తగ్గడానికి సహాయపడతాయి. నడుము, జాయింట్ నొప్పులున్న వాళ్ళకు కూడా ఇది మంచిది. 6. ఫైబర్. డైజెషన్ బాగా జరిగేలా చేస్తుంది. కడుపు మాడిపోవడం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. 7. యాంటీ ఆక్సిడెంట్స్. పాలకూరలో ఉన్న ల్యూటిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తోసేస్తాయి. ఇవి స్కిన్ గ్లో పెరిగేలా చేస్తాయి. పాలకూరని ఎక్కువ ఉడికించొద్దు. లేతగా వండి దాల్లో, కర్రీలో, స్మూతీలో లేదా జ్యూస్ గా తీసుకుంటే పోషకాలు ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి రోజూ మీ ప్లేట్లో కొంచెం పాలకూర ఉంటుందంటే మీ ఆరోగ్యం బెటర్ అవుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.